బిగ్ బాస్ సీజన్ 8లో 4 రోజుల ఆట ఒక ఎత్తు అయితే డే 5 మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే హౌస్లో ఎవరు విలన్లు, ఎవరు ఫేర్ అనే దానిపై ఈ రోజు ఎపిసోడ్లో ఒక క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్కి. అంతలా టార్చర్ చేశారు యష్మి టీం. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టి చేసిన అతి గుర్తుందా? అబ్బో అదెలా మర్చిపోతాం అనుకుంటున్నారా? ఈ సీజన్ 8 చూస్తే ఖచ్చితంగా మర్చిపోతారు. ఎందుకంటే ఆ ప్లేస్ను 100% రిప్లేస్ చేసేసింది యష్మి గౌడ. అసలు ఈరోజు ఎపిసోడ్లో యష్మి ఓవర్ యాక్షన్ సైకోయిజం చూస్తే శోభా శెట్టి చాలా బెటర్ అనిపించక మానదు ఆడియన్స్కి. అంతగా ఈరోజు ఎపిసోడ్లో ఏమైందా అనుకుంటున్నారా? టాస్క్లో గెలిచిందే దొంగాట ఆడి, అయితే ఆ తర్వాత ఓడిపోయిన టీంకి నరకం చూపించారు యష్మి టీం. దీనికి కర్త కర్మ క్రియ అన్ని యష్మినే. అసలు ఎపిసోడ్ చూస్తున్నంతసేపు యష్మిని ఆడియన్స్ ఎంత తిట్టుకుని ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు విష్ణుప్రియ అయితే యష్మి దెబ్బకి బిగ్ బాస్ హౌస్లోకి అనవసరంగా వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరో కంటెంట్ సీత అయితే బిగ్ బాస్ ఉతికారేసింది. బిగ్ బాస్ హౌస్లో నిన్నటి నుండి టాస్క్లు మొదలైన సంగతి తెలిసిందే. నైతిక యష్మి టీంకి నిన్న పెట్టిన బాల్ పట్టు గోల్ కొట్టు గేమ్లో యష్మి టీం గెలిచింది. ఇక ఈ రోజు సెకండ్ ఛాలెంజ్ లూప్ ది హోప్స్ అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా అటువైపు ఉన్న రింగ్స్ని కంటెస్టెంట్లు చైన్ బ్రేక్ చేయకుండా బాడీ మీదుగా తెచ్చి ఇటువైపు వేయాలి. ఎవరు మొదటిగా రింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్. ఈ గేమ్లో నైతిక టీం అదరగొట్టింది. అయితే తాము ఫుల్ బాడీ నుండి రింగు తీశామని, వాళ్ళు హెడ్ నుండి తీశారంటూ యష్మి గొడవ చేసింది. కానీ సంచాలక్ నిఖిల్ మాత్రం నైతిక టీం స్ట్రాటజీగా ఆడి గెలిచిందంటూ చెప్పాడు. దీంతో సంచాలక్ కూడా గేమ్ ఆడుతున్నాడంటూ నోరు పారేసుకుంది యష్మి. ఇక విన్నర్ ఎవరో తేల్చే మూడో గేమ్ కూడా వెంటనే మొదలుపెట్టాడు బిగ్ బాస్. బ్రిక్ బ్యాలెన్సింగ్ అంటూ పెట్టిన ఈ గేమ్ ప్రకారం బజర్ మోగేలోపు ఏ టీం అయితే తమకిచ్చిన స్టాండ్పై 5 బ్రిక్స్ నిటారుగా నిలబెడుతుందో వాళ్ళు విన్. ఈ గేమ్లో నైతిక టీం గెలుస్తుందని తెలిసి యష్మి టీంలో ఉన్న పృథ్వీ వాళ్ళ స్టాండును తోసి ఇటుకల కింద పడేశాడు. ఇదేంటి ఫౌల్ గేమ్ అంటూ నైతిక టీం క్వశ్చన్ చేసినా నిఖిల్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అదే పని నైతిక టీం కూడా చేసింది. అప్పుడు మాత్రం ఇది ఫౌల్ గేమ్ అంటూ నోరు తెరిచాడు నిఖిల్. ఇలా రెండు టీంలు కాసేపు ఒకరిది ఒకరు తోసుకున్న తర్వాత ఇక నుండి ఫౌల్ ప్లే లేదు, నిజాయితీగా ఆడండి అంటూ నిఖిల్ అన్నాడు. అయితే అప్పటికే యష్మి టీం 2 బ్రిక్స్ పెట్టేసింది. దీంతో దొంగాట ఆడి ఈ గేమ్లో గెలిచింది యష్మి టీం. ఈ 2 గేమ్స్ గెలిచేందుకు యష్మి టీంను విన్నర్గా ప్రకటించాడు బిగ్ బాస్. అంతేకాకుండా గెలిచిన యష్మి వాళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ కేటాయించాడు. ఇక మిగిలిన 2 టీంలకి జీమ్రా పీకాక్ రూమ్లు ముఖాన కొట్టాడు బిగ్ బాస్. ఇక డ్రాగన్ ఫ్లై రూమ్లోకి వెళ్ళిన తర్వాత యష్మి టీం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అక్కడున్న చాక్లెట్లు తీసుకొని ఓడిపోయిన టీం సభ్యులకి షేర్ చేయకుండా వాళ్ళ ముందే తింటూ ఓవర్ యాక్షన్ చేశారు. పైగా ఎవరితోనూ చాక్లెట్లు షేర్ చేయకూడదంటూ చీఫ్ యష్మి బోడీ ఆర్డర్ పాస్ చేసింది. ఇక కాసేపటికి ముగ్గురు చీఫ్లు నైతిక, యష్మి, నిఖిల్లను కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిచాడు బిగ్ బాస్. ఇక్కడ బుర్ర పాడైపోయే ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు యష్మి టీంకి. యష్మి టీం విన్ అయింది కాబట్టి వాళ్ళు సభ్యులు ఎవరూ ఇంటి పనులు చేయాల్సిన పని లేదంట. అంతేకాకుండా ఇతర టీం సభ్యులకి ఎవరికైనా ఏ పనైనా చెప్పొచ్చు అంటూ ఫుల్ పవర్ యష్మికి ఇచ్చాడు. దీంతో యష్మిలో సైకో ఒక్క క్షణం బయటకు వచ్చేసింది. నిఖిల్ టీంకి కేవలం కుకింగ్ ఇచ్చి గిన్నెలు తోమడం, ఇల్లు, గార్డెన్, రూమ్స్, బాత్రూమ్ క్లీన్ చేయడం ఇలా మొత్తం పనులన్నీ నైతిక టీంకి ఇచ్చేసింది యష్మి. అంటే 14 మంది సభ్యులు చేసే పనులన్నీ నైతిక టీంలో ఉన్న 5గురికి ఇచ్చేసిందన్నమాట. ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆ పనులన్నీ ఇచ్చి నైతిక పక్కకెళ్ళి కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ అంటూ వెటకారం చేసింది యష్మి. ఇక కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వచ్చిన తర్వాత యష్మి తన టీం సభ్యులకి జరిగింది చెప్పిన తర్వాత అసలు షాడిజం మొదలైంది. యష్మియే అనుకుంటే వాళ్ళ టీం సభ్యులందరూ ఏమాత్రం తగ్గకుండా సైకిల్లో బిహేవ్ చేశారు. కిచెన్లోకి వెళ్ళి డ్రింక్స్ తాగడానికి గ్లాసులు అన్నీ తీసి సగం సగం తాగేసి క్లీన్ చేసుకోండి అంటూ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇక సైలెంట్గా కనిపించిన ప్రేరణ కూడా తనలో షాడిజం బయట పెట్టింది. చెత్తబుట్టలో ఉన్న చెత్త కూడా కిచెన్ పైన పెట్టి సైలెంట్గా పక్కకెళ్ళిపోయింది. ఇది చూసి యష్మి సహా టీం మొత్తం వెటకారంగా నవ్వుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా చూసి నైతిక చెప్పిన ఓ డైలాగ్ మాత్రం కరెక్ట్గా యష్మికి సరిపోతుంది. ఎందుకంటే గెలవకపోయినా సరే యష్మిని చీఫ్గా చేశాం కదా, నాకు సిగ్గుండాలి అంటూ తనని తానే తిట్టుకుంది నైతిక. ఇక యష్మి టీం చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసి విష్ణుప్రియకి బాగా మండింది. అసలు ఇదెక్కడి న్యాయం, 10 మంది చేసే పనంతా మమ్మల్ని చేయండి అంటూ ఆర్డర్లు వేయడం ఏంటి, బిగ్ బాస్కు వచ్చింది పనులు చేయడానికా అంటూ విష్ణుప్రియ కాసేపు తిట్టుకుంది. ఏదో టైటిల్ గెలుద్దామనే ఫైర్తో లోపలికి వచ్చాను, వీళ్ళ వల్ల ఫైర్ అంతా అరిగిపోయింది. నేను అయితే ఒక్క పని కూడా చేయను, నాగార్జున సార్ అడిగితే చెబుతా. నేను ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుని హౌస్లోకి వచ్చా, కానీ ఇలా క్లీనింగ్ డెవలప్మెంట్ అవుతుందని అనుకోలేదు. బిగ్ బాస్కి రావడం రాంగ్ డిసిజన్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది విష్ణు. ఇక నైతిక టీం సభ్యుల్లో కొంతమంది అన్నం తింటుంటే కిచెన్లోకి వెళ్ళి పెంట పెంట చేశారు యష్మి టీం. ఎలాంటి పని చేయక్కర్లేదు అని బిగ్ బాస్ వాళ్ళకి చెప్పినా కూడా కావాలని కిచెన్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటూ రెచ్చగొట్టాడు అభయ్. మీరు ఏ పని చేయకూడదు కదా, ఎందుకు కిచెన్లో చేస్తున్నారు, అలా అయితే గిన్నెలు కూడా తోమి మాకు హెల్ప్ చేయండి అంటూ కరెక్ట్ పాయింట్ అడిగింది సీత. కానీ దీనికి సీతపై గొడవ పెట్టుకున్నాడు అభయ్.
మేమెందుకు తోమాలి, మీరే తోమాలి, అదే బిగ్ బాస్ చెప్పిందంటూ అద్దడిదంగా వాగుతూ వినే ఓపిక ఉండాలి, సొల్లు మాటలు మాట్లాడుకు అంటూ అభయ్ రెచ్చిపోయాడు. దీనికి సీత కూడా అంతే గట్టిగా జవాబిచ్చింది. గిన్నెలు తోమడం మా పనే, కానీ కావాలని ఇలా గిన్నెలు సింకులో పడేసి చెత్తబుట్టలో చెత్త తీసి బయట వేసి క్లీన్ చేయమనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సీత అంది. మీ ఇంట్లో మేము ఏమైనా పని మనుషులమా అంటూ సీత అడిగితే, నా ఇంట్లో ఎవడూ పని చేయడం లేదు, ఇది బిగ్ బాస్ చెప్పింది అంటూ అభయ్ అరిచాడు. దీనికి సీతకు కోపం ఏడుపు రెండూ వచ్చేశాయి. దీంతో తినే అన్నం కూడా పక్కన పెట్టేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఏ పని చేయను, నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా, బొంగులోది తొక్కలో బిగ్ బాస్, వాళ్ళు గిన్నెలు తోమంటే నేను కడుక్కుంటూ ఉండాలా, గిన్నెలు తోమడానికి నేను బిగ్ బాస్కి వచ్చానా, ఇక నేను గేమ్ ఎప్పుడు ఆడాలి అంటూ సీత ఏడ్చేసింది. మరోవైపు యష్మి మాత్రం కనీసం ఎమోషన్స్ లేకుండా వాళ్ళ టీం సభ్యులకు కూడా రెచ్చగొట్టింది. నా ఇష్టం, నేను ఇలానే చేస్తా, నేను ఆడి గెలుచుకున్నానని చెప్పండి, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ యష్మి అంది. ఇక యష్మి టీం సభ్యులు కూడా అంతే షాడిజం చూపించారు. పాపం ఆదిత్య పడుకుందామని రెడీ అయితే అక్కడికి వెళ్ళి తుపాసి మీటింగ్ పెట్టారు యష్మి టీం సభ్యులు. అయినా సరే చాలా ఓపికగా వాళ్ళ మాటలు విన్న ఆదిత్య, సరే నేను పడుకుంటున్నాను అంటూ చెప్పేసరికి పృథ్వీ కావాలని డైలాగులు చేశాడు. నేను మాట్లాడుతున్నా కదన్నా, మధ్యలో ఇలా వెళ్ళిపోతే అది గౌరవమేనా చెప్పండి అంటూ ఆదిత్యతో అన్నాడు. పాపం దీనికి కూడా సైలెంట్గా ఉన్న ఆదిత్య సరే చెప్పు అంటూ పృథ్వీతో అన్నాడు. కానీ మాట్లాడడానికి మేటర్ ఏమీ లేకపోయినా కావాలని ఆదిత్య నిద్ర చెడగొట్టడానికి అక్కడే ఉండి మాట్లాడాడు పృథ్వీ. ఇక దీన్ని కూడా నిఖిల్, యష్మి, అభయ్ పక్కకెళ్ళి కామెడీ చేసుకున్నారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో యష్మి నాయకత్వంలో వాళ్ళ టీం సభ్యులంతా నిజంగా నరకం చూపించారు నైతిక టీంకి. మరి దీన్ని నాగార్జున సార్ ఏమైనా ప్రశ్నిస్తారో లేక పనిష్మెంట్ అంటూ వింతగా వాదిస్తారో చూడాలి. ఇది లేటెస్ట్ ఎపిసోడ్ సంగతి.